శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వారికి జూన్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మీనరాశి వారికి రాశిలో శనీశ్వరుడి యొక్క ప్రభావం, ద్వితీయంలో శుక్రుడు, చతుర్థంలో బృహస్పతి, రవి బుధుడి యొక్క ప్రభావం, షష్ఠ స్థానంలో కేతు ప్లస్ కుజుడి యొక్క ప్రభావం. అలాగే మనం చూసుకుంటే మీనరాశికి 12 ఇంట్లో ఏ స్థానంలో రాహు యొక్క ప్రభావం కనబడుతుంది. అంటే రాహుకేతుల మధ్య అన్ని గ్రహాలు ఉన్నాయి. అందులో మీనరాశి వారికి బాగా దాని ప్రభావం చూపిస్తుంది. అయితే మీనరాశిలోనే ఇప్పుడు కుజుడి యొక్క విశేషమైన దృష్టి పెట్టడం, శని యాక్టివేట్ అవ్వడం, ఒక భయంకరమైన స్థితిగతులు ఏర్పడడం, ప్రకృతిలో వైపరీత్యాలు జరగడం, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకున్నాం. దీని ప్రభావం మనిషి మీద ఎలా ఉంటుందంటే ఆందోళనకరంగా ఉంటుంది తప్ప మనిషిని అంతగా భయంకర పరిస్థితులు తీసుకురాదు. కారణం ఏంటంటే రాశ్యాధిపతి కూడా గురుడే కాబట్టి కొంతవరకు శక్తి అంటే ఓర్చుకునే శక్తి ఉంటుంది ఏ కష్టం వచ్చినా. సో ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే ప్రస్థానం చేయకండి. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకోండి. అలాగే వ్యాపారం చేసేవాడు కూడా కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుట్టకండి. కానీ వ్యాపారం చేసే స్థలంలోని అనవసరమైన అగ్ని ప్రమాదాలు జరగకుండా, అనవసరమైన గొడవలు జరగకుండా ఆ వ్యాపార స్థలంలోని ఇబ్బందులు పడకుండా ఎలా అడ్మినిస్ట్రేషన్ మెయింటైన్ చేయాలో దాని గురించి ఆలోచించండి. ప్రతిసారి ప్రాఫిటే కాదు ఇంపార్టెంట్. మన అడ్మినిస్ట్రేషన్ మనం చేసే వ్యాపార స్థలంలో మంచి చెట్లు చూడడం, సెక్యూరిటీ చూడడం, సేఫ్టీ చూడడం, ఇవన్నీ కూడా చాలా అవసరం ఉంటుంది. కాబట్టి వ్యాపార స్థలాన్ని కొంచెం మెయింటెనెన్స్ పార్ట్ అనేది మీరు జాగ్రత్త చూసుకోండి ఈ 15 రోజులు. ఎందుకంటే మీ రాశి మీద కుజుడు యొక్క దృష్టి పడి ఎక్కడో చోట బర్న్ చేయడం ప్రయత్నం చేస్తారు. అది వ్యాపారస్తులకి ఫ్యాక్టరీలో కానీ, ఆఫీస్లో కానీ, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లో కానీ, లేకపోతే మీరు కొన్న వస్తువు మీద కానీ బర్న్ చేయడానికి చేస్తారు. దానిలో కొంత నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి తగు జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం పడుతుంది. అలాగే శుభవార్త వినడానికి అవకాశం లేదు. అలాగే శుభమైన కార్యక్రమాలు పాల్గొనే అవకాశం కూడా అంతకంటే లేదు. ఎటు వచ్చి విదేశాలకు చదువుకోవడానికి వెళ్ళాలనుకున్న విద్యార్థులు మాత్రం కొంచెం నిదానంగా పేపర్ వర్క్ చేయండి తప్ప స్పీడ్గా వెళ్ళడానికి ప్రయత్నం చేయకండి. అలాగే విదేశాల్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగం నుంచి చేసే ప్రయత్నాలు కూడా పెద్ద చెప్పుకోతే సఫలీకృతమయ్యే అవకాశం కనిపించట్లేదు. చదువుకునే విద్యార్థులకు మాత్రం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. ఉంటే ఆ విధంగా ముందుకెళ్ళే ప్రయత్నం చాలా బాగుంటుంది చెప్పచ్చు. ఇక ట్రేడింగ్ దగ్గరకు వచ్చినప్పుడు పవర్ ప్లాంట్స్, సోలార్ సిస్టమ్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్ళండి. లక్కీ నెంబర్ తీసుకుంటే నెంబర్ 3 పాజిటివ్గా పనిచేస్తుంది. ఇక మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు కుజకేతుడి కలయిక అంటే 6వ ఇంట్లో అంటే ఉదర భాగం అంటే మధ్య దగ్గర గ్యాస్ట్రిక్, ఇండైజెషన్ సిస్టమ్, తర్వాత గైనిక్ ప్లాస్లా. సో ఇక్కడ మనకు కొంతవరకు గ్యాస్ట్రిక్ ఇష్యూ రావడము, లేకపోతే చిన్న కటింగ్ అవ్వడము, దానివల్ల హెల్త్ ఇష్యూస్ రావడము, ప్యాంక్రైజ్ వరకు వెళ్ళడం, అక్కడ ఏదో హెల్త్ ఇష్యూ రావడము, కొంచెం మానసిక ఒత్తిడి తీసుకురావడము, ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి బర్నింగ్ ఇష్యూస్ ఇన్ ఫుడ్ సిస్టంలోని కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఫుడ్ పాయిజన్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అంచేత తీసుకుంటున్న ఫుడ్ని జాగ్రత్తగా చూసి ప్లాన్ చేసుకుని తీసుకోండి. ఎందుకంటే ఫుడ్ ఆరోగ్యాన్ని పాడు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి బయట పదార్థాలు తీసుకోకండి. తినే పదార్థంలో కొంచెం ఆశీస్సుతో వ్యవహరించండి. స్పెషల్లీ నాన్ వెజ్ ఇలాంటివన్నీ తీసుకునేటప్పుడు జాగ్రత్త పడండి. ఇవన్నీ ముందుగా చెప్తుంది. ఎందుకంటే ఇండైజెషన్ సిస్టమ్ మీద అటాక్ చేసే అవకాశం ఉంది. కుజకేతులు ఉన్నారు కాబట్టి మీనరాశి వారికి. సో అవన్నీ కొంచెం జాగ్రత్త తీసుకోవాలంటే బాగుంటుంది. వీటిని అధిగమించి ముందుకు వెళ్ళడానికి కోసం నిత్యం మీరు చేసే పూజా కార్యక్రమంలోని విశేషంగా మీరు చేయవలసిన పని ఏంటంటే ఇక్కడ శివునికి ఆరాధన చేయడం, శివునికి అభిషేకం చేయడము, అభిషేకం చేతులు తీసుకోవడం. అవి తీసుకోవడం వల్ల అంటే శరీరంలోని ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బంది కాదు. కాబట్టి మారేడు దళంతో అభిషేకం చేయడం, మారేడు దళాలు పెట్టి అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకోండి. ఒకవేళ మీ ఇంట్లో కుదరకపోతే శివాలయంలోకి వెళ్ళేటప్పుడు 4 మారేడు దళాలు తీసుకెళ్ళి అవి పైన పెట్టించి అభిషేకం చేయించి ఆ తీర్థాన్ని తీసుకోవడం ప్రయత్నించండి. మారేడు దళ ఔషధ రూపం అంటాం. సో అది ఎప్పుడైతే మనం తీసుకుంటామో మన ఇండైజెస్ట్ సిస్టము, అదేవిధంగా మన గ్యాస్ట్రిక్ ఇష్యూ ఏదైతే ఉందో, మనం పాయిజన్ అవుతుంది ఏదైతే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి అవన్నీ కొంచెం క్లియర్ చేస్తూ మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. రాజమార్గంలో రాజయోగం చూపిస్తుంది. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.